జై శ్రీమన్నారాయణ. అస్మద్ గురుభ్యో నమః. ముందుగా మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ వినాయక చవితి సందర్భంగా మీ అందరి ముందుకి ఒక చిన్న కథ తీసుకొని వచ్చాను. మీ అందరికీ తెలిసిందే, పిల్లల కోసం తల్లిదండ్రులు ఏమైనా చేస్తారు, ఆఖరికి వాళ్ళ ప్రాణాలను కూడా లెక్క చేయరు. ఇది ఇప్పటి మాట కాదు, పురాతనం నుంచి ఉన్నది. ఇది నిజం కూడా. దీనికి సంబంధించి మీకు ఒక చిన్న కథ చెప్పనా? ఒకసారి బాలగణపతి ఆడుకుంటూ ఉండగా తన స్నేహితులందరూ అతని ఆకారాన్ని చూసి అవహేళన చేస్తారు. మీ అమ్మ అంత అందంగా ఉంటుందే, మరి నువ్వేంటి ఇలా వింతగా పొట్టిగా లావుగా ఉన్నావు అని గేలి చేసి నవ్వుతూ ఉంటారు. అప్పుడు గణపతి పాపం ఏడుస్తూ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పి, ఏమ్మా నన్ను ఎందుకు ఇలా వికారంగా కన్నావు? నువ్వేమో చాలా అందంగా ఉన్నావట, నేను బాలేదట, నా మిత్రులందరూ అంటున్నారమ్మా అని ఏడుస్తూ బుంగమూతి పెట్టుకుంటాడు. అప్పుడు పార్వతీదేవి బాలగణపతి కళ్ళు తుడిచి, ఒకసారి నన్ను చూడు నాయనా అని చెప్తుంది. ఇప్పుడు గణపతి కళ్ళు తుడుచుకొని చూడగానే భవానీమాత కాళీ అవతారం ఎత్తుతుంది. అప్పుడు గణపతితో, చూడు నాయనా, ఇప్పుడు మన ఇద్దరం ఒకేలాగా లేమా చెప్పు అని అంటుంది. అప్పుడు గణపతి, అవునమ్మా, నువ్వు నల్లగా ఉన్నావు, నేను కూడా నల్లగా ఉన్నాను. నీకు పెద్ద పెద్ద కూరలు ఉన్నాయి, నాకు పెద్ద పెద్ద దంతాలు ఉన్నాయి. నా తల రాక్షసుడిదైతే నీ మెడలో మొత్తం కపాలమాలే అమ్మా. నీకు పెద్ద పొట్ట ఉంది, నాకు కూడా పెద్ద పొట్ట ఉంది. నీ నాలుక చూడు ఎంత పొడుగ్గా ఉందో, నా తొండం అంత పొడుగుంది. భలే భలే అమ్మా, మన ఇద్దరం ఒకేలా ఉన్నాము అని తల్లిని ప్రేమతో కావలించుకుంటాడు. అప్పుడు భవానీమాత పిల్లవాడిని ప్రేమతో తల నిమురుతూ ఇలా అంటుంది, నాయనా, మన ఆలోచన, బుద్ధి, జ్ఞానం, గుణం వీటి ముందు మన శరీరం అందం దిగదుడుపు నాయనా. ఆ గుణాలే లేనప్పుడు మనం ఎంత అందంగా ఉన్నా వ్యర్థమే నాయనా. దేవతల చేతుల్లో సంహరించబడ్డ నరకాసురుడు, బాణాసురుడు, రావణాసురుడు, హిరణ్యకశిపుడు అందరూ అందమైన శరీరాకృతి కలవారే. కానీ వారి దుర్బుద్ధి, కుసంస్కారం వల్ల వారు సంహరింపబడ్డారు. అందుకే నాయన, జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం. జ్ఞానాన్ని మించిన అందం లేదు. ఆ జ్ఞానమే నీకు దైవత్వాన్ని ఇస్తుంది. నిర్మల స్ఫటికాకృతిం. మన నిర్మలమైన మనసు, అలాగే మనసులో ఒకటి బయట ఒకలాగా కనిపించకుండా ఒకేలాగా స్వచ్ఛంగా ఉండటం వల్ల ఇవన్నీ మన సర్వ విద్యలకు ఆధారమై మనకి జ్ఞానాన్ని పెంచుతాయి నాయన అని తల్లి హితబోధ చేసింది. ఇది కథ. అందుకే వినాయక చవితిని పిల్లల పండుగ అంటారు. ఎంత పొందినా అంతనేది ఉందా? వెయ్యి జన్మల గాయు ఇచ్చిన చాలనిపిస్తుందా? నమ్మలేని బ్రహ్మ చేసేది మట్టి బొమ్మ, మనిషిగా మలిచేది కనిపెంచు తల్లి మహిమ. మనసున నిలిచేది ఆ మాతృమూర్తి ప్రతిమ. దేవుడు సైతము